మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వీయ జీవిత చరిత్ర మహిళలకు స్ఫూర్తిదాయకమని ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి తండ్రి, కథా రచయిత, మాజీ పార్లమెంట్ సభ్యులు విజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆదివారం సాయంత్రం చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమాగం గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, రామచంద్రనాయుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, రమాదేవికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజన్న పార్కుకు చేరుకుని మాజీ ఎంపీ దివంగత రాజగోపాల్ నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గల్లా అరుణకుమారి చేస్తున్న సేవలు తనని ఎంతో ప్రభావితం చేసిందని ప్రశంసించారు. దేవుడు గుడిలో దేవుడు విగ్రహం ఉంటుంది, దేవుడు అనుకుంటాం మనం. కానీ గుడి లేకుండా, విగ్రహం లేకుండా మన మధ్యనే మనలాగే తిరుగుతూ అలాంటి దేవుని చూశాను వెళ్ళలేము. జీవితంలో ఎవరన్నా ఒకరి పూటకి ఒకరికి భోజనం పెడితే ఏదో చెప్తుంటారు మనకి. అలాంటిది 17,000 18,000 మందికి ప్రతి నెల మరి భోజనం పెడుతూ వాడికి పని చూపిస్తూ వాడికి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఎక్కడ ఎత్తుకోవటం కాదు, యా ఊళ్ళో ఉన్న వాళ్ళకి పని కల్పిస్తూ, ముఖ్యంగా ఆడవాళ్ళకి పని కల్పిస్తూ వాళ్ళకి ఒక ధైర్యం ఇస్తూ చేసిన పనులు ఉన్నాయి. అరుణకుమార్ గారు, జయదేవ్ గారు, రామచంద్రనాయుడు గారు, అట్లాగే వారి అమ్మాయి తాలూకు హాస్పిటల్ చూశారండి. అద్భుతం అద్భుతం అద్భుతం. వాళ్ళు చూడటం కలిసి నాకు అవకాశం వచ్చింది, దానికోసం ఇక్కడికి వచ్చానండి. వాళ్ళు వచ్చిన పని ఏంటంటే వాళ్ళ తాలూకు జీవిత కథ ఇచ్చారండి. జయదేవ్ గారు చదవమని చెప్పండి. సుమారు 900 పేజీల పైన పుస్తకం అది. దాంట్లో ఉన్న చిత్రం ఏంటంటే ఎక్కడ ఓపెన్ చేసినా సరే ముందు తెలియక్కర్లేదు, అక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందులో వారి జీవిత అంతా చెప్పారండి. ఇంత కూడా కల్మషం కానీ, అబద్ధం కానీ, ఎగ్జాగరేషన్ కానీ ఏమీ లేవండి. ఉన్నట్టు ఫ్రాంక్గా చెప్పారు. ఎంత బాగుంది ఆవిడ క్యారెక్టర్. దాంట్లో ఏదో రకం వెబ్ సిరీస్ కానీ ఇంకో రకం కానీ వారి జీవితం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని నేను ఫీల్ అవుతున్నాను. చాలా తక్కువ అవకాశాలు వస్తాయండి. ఒక మంచి తండ్రికి కూతురుగా, మంచి భర్తకి భార్యగా, మంచి పిల్లలకి తల్లిగా, ప్రజలందరికీ తనలో 4 మంది మంచిగా ఒక నాయకురాలుగా తన జీవితంలో ఉండి ఎంతోమంది ఆడవాళ్ళకి స్ఫూర్తిదాయకం అవుతుందో నమ్మకం అండి. భావత దేవతను అలా తెరకెక్కితే ఎంతో కొంతమంది, కొన్ని 100 మంది, కొన్ని 1000 మంది అది చూసి ఇన్స్పైర్ వాటికి ఇక్కడ బాగుపడతారని ఒక అనిపిస్తుందని ఆ ప్రయత్నం చేయడానికి చేస్తాను. అలా కల్మషం అంతా ఏం లేదు. నాకు ఫోన్లో మాట్లాడేది ఇష్టం లేదు, కానీ పర్సనల్గా నేను వచ్చి కలిసి మీతో మాట్లాడి మీ ఊరంతా చూసి రావాలని ఉంది చెప్పారు. దాంతో జయదేవ్ తీసుకొచ్చాడు. మీ చరిత్ర పైన బాగుంది ఇది సబ్జెక్ట్. సబ్జెక్ట్ అయితే ఇది సినిమా తీయచ్చు, దీనిలో రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి. అందుకని ఇది వెబ్ సిరీస్ తీస్తే బాగుంటుందని నా అభిప్రాయం అని చెప్పారు. సీరియల్ నువ్వు ఉన్నావు, జయదేవ్ ఉన్నాడు, రమాదేవి ఉంది, నాయుడు గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అందుకని ఇది ఒక సినిమా టైప్ ఇది కాదని చెప్పారు. అన్నీ ఉంది. నా బాల్యం దగ్గర నుంచి ఆంధ్ర విడిపోయేంత వరకు ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.